శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని 15 మంది వైసీపీ కౌన్సిలర్లు తమ పదవులతో పాటు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని తాము రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 2014లో వైసీపీ పార్టీ తరపున గెలిచి అత్తర్ చాంద్ బాషా పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరిన సమయంలో పార్టీకి అండగా నేనున్నానంటూ అన్ని విధాలా ఆదుకున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అభిప్రాయాన్ని తీసుకోకుండా పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి కేటాయించడాన్ని తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఇకపై రాజీనామాల పరంపర కొనసాగుతుందని హెచ్చరించారు. మనోవేదనకు గురై మేము ఈరోజు 15 మంది కౌన్సిలర్లము, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లమైన మేము పార్టీకి మరియు మా పదవులు కూడా రాజీనామా ఇచ్చేదానికి సిద్ధపడినాము. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అంతా మీ ముందర మేము ప్రొడ్యూస్ చేసినాము. దీనికి సంబంధించి కూలంకషంగానే చెప్తాను. మా నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారిని ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరించి కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా, కనీసం ఆయనతో మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి నాయకుని మా మీద రుద్దడానికి మేమందరం కార్యకర్తలం అయితేనేమి, నాయకులైతేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీటీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్